హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు హయత్ నగర్ కు అతి దగ్గరలో విజయవాడకు కేవలం 500 మీటర్ల డిస్టెన్స్ లో నా వెనుక కనబడుతున్న అపార్ట్మెంట్ లో ఫ్లాట్ మీ ముందు తీసుకొచ్చాను. ఇది వచ్చి ఈ ప్లాట్ వచ్చేసి మనకు 1235 SFT లో 44 UDS లో కేవలం 55 లక్షల రూపాయలు మాత్రమే. బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో చాలా బాగుంది. ఈ వీడియో వచ్చేసి మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడదు. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్, ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్ ఎక్కడుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ వచ్చేసి మనకు లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే మనకు పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇది వచ్చేసి మనకు సూర్యవంశీ కాలనీలో ఉంటుంది. ఏదైతే మీరు చూస్తున్నారో క్యాంటోషన్ స్కూల్, దానికి ఆపోజిట్ మనకు సూర్యవంశీ కమాన్ ఉంటుంది. ఈ పెద్ద హైవే ఏదైతే చూస్తున్నారో ఇది విజయవాడ హైవే. ఈ హైవే ఈ కమాన్ పక్క నుంచి కేవలం ఈ అపార్ట్మెంట్ వరకు మనకు 500 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మంచి లొకేషన్, మంచి ప్రైమ్ లొకేషన్ లో. అలాగే మనకు విజయవాడ హైవే ఆనుకొని హయత్ నగర్ బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబర్పేట్ కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎటు చూసుకున్నా మనకు అన్ని రకాల చాలా బాగుంటుంది. అదే విధంగా మనకు ఎల్బీ నగర్ మెట్రో చూసుకున్నట్లయితే మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ లా, రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. మనం అపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ వచ్చేసి మనకు సేల్ కు ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK ఫ్లాట్ వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. చూడండి, మనకు ఇప్పుడు పార్కింగ్ లోనం. పార్కింగ్ లో మనకు ఎమ్యూనిటీస్ తో భాగంగా ఒక కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ చూసుకుంటే అంత విశాలమైన పార్కింగ్ చాలా బాగుంది. ఇటు చూసుకుంటే మనకు పైకి వెళ్ళడానికి లిఫ్ట్, ఇటు పైకి వెళ్ళడానికి మెట్లు చాలా బాగుంది. ఎమ్యూనిటీస్ చాలా బాగుంది. లొకేషన్ చాలా బాగుంది. 2 BHK ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి, ఒక్కొక్క ఫ్లోర్ కు 3 ఫ్లాట్లు ఇవ్వబడ్డాయి అని చెప్పుకున్నాం కదా. ఇటు చూసుకున్నైతే ఈస్ట్ కు 2 ఇవ్వబడ్డాయి. వెస్ట్ కు మనకు సేల్ కు ఫస్ట్ ఫ్లోర్ లో 103 ఫ్లాట్ నంబరు మనకు సేల్ కి అయితే ఇది ఉంది. చూసుకోండి, బాల్కనీ ఎంత విశాలంగా ఉందో. 7.5 ఫీట్లు ఇవ్వడమే కాకుండా మనకు ఫ్లోరింగ్ కూడా చాలా బాగా ఇవ్వబడింది. మనకు లిఫ్ట్ కు ఆనుకొనే ఉంటుంది కాబట్టి ఏదైనా సామాన్లు క్యారీ చేసుకునే విధంగా చాలా బాగుంటుంది. వెస్ట్ ఫేస్ నుంచి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, దీనికి వాడిన చౌకోట్ కానీ, మంచి డోర్ కానీ కంప్లీట్ ఇంటీరియర్ చేయబడి మంచి ఫినిషింగ్ తోని, వినాయకుని బొమ్మతో చాలా బాగుంది. ఫ్రెండ్స్, హాల్ చూసుకుంటే కింద ఫ్లోరింగ్ వచ్చేసి మనకు కజేరియా టైల్స్ వాడడం జరిగింది. చాలా మంచి లాంగ్ హాల్ ఇవ్వబడింది. ఇక్కడ దాకా నుంచి ఇక్కడ దాకా మీరు భవిష్యత్తులో పార్టీషన్ చేసుకుంటే ఇది సిట్అవుట్ ఏరియా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వబడింది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఎటువంటి డిజైన్ లేకుండా నార్మల్ గా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఇటు చూసుకుంటే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ లో నుంచి కూడా ఒక డోర్ ఇవ్వబడింది. ఇది ఒక బాల్కనీ కూడా, వెంటిలేషన్ పరంగా చాలా మంచి ప్లానింగ్ అని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఇక బాల్కనీ కూడా ఎంత విశాలంగా ఉందో, చాలా విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ కు ఒక పెద్ద పీఠం ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకొని ఎంత విశాలంగా ఉందో. 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్ చెప్పుకోవచ్చు. దీన్ని SFT పరంగా చూసుకుంటే మనకు 1235 స్క్వేర్ ఫీట్ లో 44 UDS తోని ప్లాన్ మాత్రం చాలా బాగుంది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లాన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్, హాల్, మనకు బాల్కనీ చూస్తారు కదా. ఇప్పుడు వచ్చేసి మనము డైనింగ్ ఏరియా చూసుకుంటే ఎంత మంచిగా విశాలంగా ఉందో. మంచి వెంటిలేషన్ పరంగా UPVC విండోతో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మనకు ఓపెన్ కిచెన్ కూడా ప్లాన్ చేయబడింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు L ఆకారంలో మంచి రెడ్ గ్రానైట్ తోని అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే అన్ని రకాల సెల్ఫ్ కూడా ఇవ్వబడినాయి. ఇటు వచ్చేసి మనకు యూటిలిటీ పాయింట్ చూసుకోండి ఫ్రెండ్స్. యూటిలిటీ పాయింట్ కూడా విశాలంగా ఉంది. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా, ఇక్కడ గిన్నెలు కట్టుకునే విధంగా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు అపార్ట్మెంట్ కు ఫ్రంట్ సైడ్ అవుతుంది. 2 బాల్కనీలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ కు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందికి వస్తుంది. అబ్దుల్లాపేట్ మండలంకి వస్తుంది. హయత్ నగర్ నుంచి కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో విజయవాడ హైవే ఆనుకొని ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో చెప్పుకోవచ్చు. చూసుకొని చాలా బాగుంది. ఇందులో కూడా అన్ని రకాల టైల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఇది దీనికి వాడిన డోర్స్ కానీ, లాక్ సిస్టమ్ కానీ కంప్లీట్ మంచి క్వాలిటీ గల ఉంటాయి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇందులో 6x6 బెడ్ వేసుకో కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు.
ఎక్కడ కూడా మనకు అజాగ్రత్త చేయకుండా మంచి వెంటిలేషన్ పరంగా పెద్ద విండోతోని అన్ని రకాల సెల్ఫ్లతోని మంచి ఫాల్ సీలింగ్ తోని అన్ని రకాల చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు వాస్తు ప్రకారంగా లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ మంచి టైల్స్ తోని వెంటిలేటర్ తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. మంచి ప్లానింగ్ తోని చాలా విశాలంగా వచ్చింది. 1235 స్క్వేర్ ఫీట్ లో 45 యూడిఎస్ తోని చాలా బాగుంది. దీని రేటు మళ్ళొక్కసారి చెప్తాను మీకు. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. ఏదైతే ఆ వెహికల్స్ వెళ్తున్నాయో అదే మనకు విజయవాడ హైవే. అక్కడ నుంచి ఈ అపార్ట్మెంట్ వరకు కేవలం 500 మీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. చూసుకోండి, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో విజయవాడకు ఆనుకొని ORR కి ఎగ్జిట్ నంబర్ 11 కు కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇది పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మళ్ళొకసారి దీని రేట్ చెప్తున్నాను ఫ్రెండ్స్, కేవలం 55 లక్షలు మాత్రమే. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి ఈ అపార్ట్మెంట్ గురించి ఏ డౌట్స్ ఉన్నా ఏ లొకేషన్ కు రావాలన్నా పైన తన నంబర్ ఫోన్ చేసినట్టయితే దగ్గర ఉండి మీకు అన్ని రకాల క్లియర్ గా పిన్ టు పిన్ వివరించడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్టయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే 75% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే 80% కూడా లోన్ వస్తుంది. దీంట్లో సంశయాలు పడాల్సిన అవసరం లేదు. సదా మీ సేవలో అంజయ్య.